నేను ఈ భూమాత నుండి ధైర్యము, క్షమాగుణము నేర్చుకున్నాను. జనులు భూమిపైననే బతుకుతూ భూమికి ఎన్నో విఘాతాలు, ఎన్నో ఉత్పాతాలు, ఎన్నో గోతులు, ఎన్నో నష్టాలు, కష్టాలు కలిగిస్తున్నారో లెక్కించలేము. ఆలోచించండి ఒకసారి. తెల్లాడితే భూమి మీద మనం ఏమేమి చేస్తున్నాము, అది చేస్తున్నాము, అటువంటి తప్పుడు పనులు చేస్తున్నామనే జ్ఞానం కూడా లేదు మనకి. సరే ఇప్పుడంటే కంట్రీ లెటర్కి పోయి అవి వచ్చినాయి, లేకపోతే అందరూ బహిర్భూమి అంటే ఏమిటి, భూమి మీదే కదా. తర్వాత పొలం కావాలి, తవ్వుకోవటం, చెట్లు పెట్టాలి, తవ్వుకోవటం, ఇంట్లో మట్టి పోసుకోవాలి, తవ్వి తీసుకొచ్చి లోపల పోసుకోవడం. ఈ విధంగా భూమిని ఎన్ని విధాలు చిత్రవద చేస్తున్నాం మనం. అది ఏనాడన్నా అభ్యర్థన పెట్టిందా? ఓసారి ప్రత్యక్షమై ఆ పలుగో పారో తీసుకుని మన నెత్తి మీద కొట్టిందా? కొట్టలేదు కదా. అయినా భూమాత జనాన్ని ఒక్క మాట కూడా అనదు, బదులు తీర్చుకోవాలని కూడా అనుకోదు. ఇంత దుర్మార్గం చేస్తున్నారే అని కూడా అనుకోదు. ఇంత జరిగినా కన్నీరు పెట్టుకోదు.